రోహిత్ స్థానంలో శ్రేయస్ అయ్యర్కు అవకాశం ఇస్తారని కథనాలు వచ్చిన నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఆసక్తికర వ్యాఖ్యలు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ వరకు రోహిత్ కొనసాగుతాడంటూ స్పష్టం. ఇటువంటి వ్యాఖ్యలపై ఎలాంటి చర్చలు జరగలేదంటూ ఆయన వెల్లడి. అక్టోబర్లో ప్రారంభం కానున్న రంజీ ట్రోఫీ 2025-26 సౌరాష్ట్ర తరపున రంజీ ట్రోఫీ ఆడనున్న సీనియర్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా. ఈ విషయాన్ని ధృవీకరించిన సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ పుజారా తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతించిన ఎస్ఎస్సీ అధికారి. నేడు చిరంజీవి 70వ పుట్టినరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు అంటూ అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలుపు ఆయనతో కలిసి డాన్స్ చేస్తున్న ఓ ఫోటోను పంచుకున్న పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్. నీకు తమ్ముడుగా పుట్టడం నా అదృష్టం అంటూ చిరంజీవికి స్పెషల్ విషెస్ చెప్పిన పవన్ కళ్యాణ్. దీనికి చిరు నీకు అన్నయ్యగా అయినందుకు ఎంతో ఆనందంగా ఉందంటూ నోటు విడుదల. దాంట్లో నీ విజయాన్ని నీ పోరాటాన్ని నేను అంతగా ఆస్వాదిస్తున్నానంటూ చిరు ఆనందం వ్యక్తం. సినీ కార్మికుల వేతన పెంపునకు అంగీకారం కుదరడంపై సంతోషం వ్యక్తం చేసిన మెగాస్టార్ ఎంతో జటిలమైన ఇండస్ట్రీ సమస్యను చాలా సామరస్యపూర్వకంగా నిర్మాతలకు కార్మికులకు న్యాయం జరిగే విధంగా పరిష్కరించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలంటూ ఎక్స్లో పోస్ట్. తెలుగు చిత్రసీమ ఇలానే కలిసిమెలిసి ముందుకు సాగాలని ప్రభుత్వం సైతం అన్ని రకాలుగా అండదండలు అందిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు పోస్టులో చిరు వెల్లడి.